వెల్కమ్ టు K6. ఎంపీ కవితతో పాటు వివిధ ప్రదేశాలను అమెరికాలోని వివిధ దేశాల్లో పర్యటించి విజయవంతంగా ముగించుకొని ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గానికి విచ్చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అక్కడ పర్యటనతో పాటు స్థానికంగా జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ముందుగా నియోజకవర్గ ప్రజల తరఫున K6 తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే దిగ్విజయంగా ఎంపీ కవితతో కలిసేసి అమెరికా పర్యటన చేసేసారు కదా, ఎట్లా జరిగింది? అంటే నిజంగా చాలా బ్రహ్మాండంగా తెలంగాణ 10 జిల్లాలో ఏ ఎంపీ తీసుకుపోని విధంగా మమ్మల్ని మంచి దగ్గర కుటుంబ సభ్యుడిగా భావించి అమెరికా తీసుకుపోవడం ప్రభుత్వం తరపున చాలా సంతోషంగా, దాదాపుగా 16 రోజుల టూరు, దాదాపుగా 8 రాష్ట్రాలు తిరిగినాం. చాలా సంతోషంగా గడిచింది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మొదటి ట్రిప్ ఏదైతే వెళ్ళిరో ఫారెన్ కంట్రీ, వారి జీవితంలో మొట్టమొదటిసారిగా ఏదైతే పోయారో దానికి కూడా అఫీషియల్గా మమ్మల్ని తీసుకుపోవడం, సింగపూర్, మలేషియా, తర్వాత మలేషియా టు సింగపూర్ బై రోడ్ వెళ్ళడం జీవితంలో ఒక మరపురాని సంఘటన, మరపు లేని సంఘటన, మరవని సంఘటన. దాంతోపాటు దాని తదనంతరం మళ్ళీ కేటీఆర్ గారితో వారి యొక్క కుటుంబంలో కేటీఆర్ గారితో 26 రోజులు అమెరికా పర్యటన వెళ్ళడం, అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దాని తర్వాత హాంకాంగ్, తైవాన్ కూడా మళ్ళీ కేటీఆర్ గారితో వెళ్ళాం. అది కూడా ఒక ఎమ్మెల్యేగా నేను బయలుదేరి వెళ్ళడం జరిగింది. అనేక మీటింగ్లు, జీవితంలో ఎప్పుడు చూడని మీటింగ్లు, చేయలేని మీటింగ్లు, కలవని కంపెనీలను కలిసి చాలా సంతోషంగా ఆ పర్యటన ముగించుకున్న తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చైనా వెళ్ళాం 10 రోజులు, చైనా, హాంకాంగ్. అప్పుడు కూడా చాలా సంతోషంగా, అంటే నిజంగా కూడా ఇట్లాంటి అవకాశాలు జీవితంలో మళ్ళీ రావు కాబట్టి చాలా బ్రహ్మాండంగా చైనా, హాంకాంగ్ కూడా పోయింది. దాని తర్వాత మళ్ళీ మా ఎంపీ గౌరవనీయులు కవితక్క గారితో వెళ్ళడం, వారే స్వయంగా దగ్గర నుండి తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయం. ఇది మా అదృష్టంగా భావిస్తాను. నిజామాబాద్ జిల్లా మా ఎంపీగా ఉండడం మా అదృష్టంగా భావిస్తాను. అమెరికాలో ఎక్కడెక్కడ వెళ్లారు? ఎన్ఆర్ఐల స్పందన ఏ విధంగా ఉంది? అంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నంత రాజకీయం ఉంటుంది. ఆట అని, నాట అని, టాటా అని అనేక కార్యక్రమాలే. ఆటలో తెలంగాణ ఆట అని, తెలుగు ఆట అని వాళ్ళు చికాగో సమావేశాలకు పిలవడం జరిగింది. 3 రోజులు చికాగో సమావేశాల్లో గౌరవ ఎంపీ గారు, మేము వారి ఆధ్వర్యంలో నిజామాబాద్లో మీ K6 ద్వారా కూడా ప్రజలకు చూపించారు. చికాగోలో 3 రోజులు, తర్వాత డెట్రాయిట్లో 3 రోజులు, తర్వాత డల్లాస్లో 2 రోజులు, దాని తర్వాత ఇతర చాలా ప్రాంతాల్లో మేము పర్యటించినాం. గతంలో గౌరవ కేటీఆర్ గారితో వెళ్ళినప్పుడు దాదాపుగా 18 రాష్ట్రాలు తిరిగితే అమెరికాలోని, ఈసారి కవితక్కతో దాదాపుగా 10-12 రాష్ట్రాలు తిరగడం జరిగింది. చాలా సంతోషంగా గడిచింది. అక్కడ కూడా ఆప్యాయత, ప్రేమ, అంటే ఈ ప్రాంతాన్ని వదిలి ఈ జన్మస్థలం గురించి, ఈ ప్రాంతం గురించి ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు ఇంత గొప్పగా మాట్లాడడం, అందరినీ ఆత్మీయత, అనుబంధంతో మమ్మల్ని పిలవడం, మమ్మల్ని చాలా చక్కగా చూసుకోవడం, వచ్చిన తర్వాత అక్కడ మాకు సన్మానాలు చేయడం కానీ, మాకు స్పీచ్లకు అవకాశం ఇవ్వడం కానీ, మాకు ఇచ్చిన అకామిడేషన్ విషయంలో కానీ, వాటితో పాటు వారికి ఒక ప్రత్యేకమైన ప్రేమ. తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. వారి తరపున ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా తీసుకురావాలని చెప్పి వారి యొక్క ప్రత్యేక కోరిక ఉంది. మేము ఒకటే అన్నాం, తప్పకుండా తీసుకొస్తాం. మీరు తెలంగాణ రాకుండా ముందు అనేక పంచాయతీలు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అసోసియేషన్ గురించి మనకు పంచాయతీలు వద్దు, మీరందరూ కలిసి ఏకతాటిపై చాలా బ్రహ్మాండంగా పెట్టండి, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము తీసుకొస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 పర్యటనలలో నేను వారి ఫ్యామిలీతో వెళ్ళడం జీవితంలో మరవలేని సంఘటన. ఇట్లాంటి అవకాశం, అరుదైన అవకాశం నాకు దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం మన తెలంగాణకి పరిమితమైన సాంప్రదాయాలు, సంస్కృతి ఏవైతే బతుకమ్మ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడ కూడా చాలా ప్రదర్శించినట్టున్నారు కదా, ఎట్లా అనిపించింది? బతుకమ్మలతో, బోనాలతో కవితక్క గారిని ఎదుర్కోవడం, వారు డాన్సులతో ముందరికి తీసుకెళ్లడం, ఆట పాట, తెలంగాణ యాస, భాష, సంస్కృతిని పొగడడం, మన ఎక్కడో ఉండాల్సినటువంటి సంస్కృతులను అక్కడ ఖండాంతరాలు దాటి అక్కడ కూడా మనం మాట్లాడుకోవడం, అక్కడ వారితో కలిసి డ్యాన్సులు చేయడం, అక్కడ వారితో బతుకమ్మలు ఆడడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రాంతంలో ఒక్క తెలంగాణ కనబడితే అయ్యా మనోడు, మన దేశం, మన రాష్ట్రమైన అని అనుకుంటాం. అట్లాంటిది అమెరికాలో కూడా కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఉన్నారు. గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాదు, గల్లీ నుంచి అమెరికా, డెట్రాయిట్, చికాగో,
డలాస్ వరకు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా వాళ్ళు భాగస్వాములు కావాలని వారి వంతు వారి జన్మస్థలానికి చెరువులలో కానీ బాధ్యతాయుతంగా ఊర్లలో డెవలప్మెంట్ కానీ చెట్లలో కానీ బాత్రూమ్ కట్టించడం కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఖచ్చితంగా ప్రజలకు నేరుగా సేవ చేయాల్సిందిగా మేము వారిని కోరడం జరిగింది. ఎందుకంటే మరి ఎంతో కొంత జన్మభూమికి సేవ చేసుకోవాలి కాబట్టి దేశంగాని దేశం వచ్చారు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు చికాగో యూనివర్సిటీని కూడా మీరు సందర్శించారు కదా, అక్కడ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? చికాగో యూనివర్సిటీలో మన తెలంగాణ యూనివర్సిటీతో అక్కడ అనుబంధం చేసి దాంతో మాట్లాడడం జరిగింది. గౌరవ ఎంపీ గారు కవితక్క గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా చొరవ తీసుకొని అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి, గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కల్పించినప్పుడు నేను కవితక్క గారు లింబాద్రి ప్రొఫెసర్ గారు వారు ఉండే రిజిస్టర్ గారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ మేము కలిసి అక్కడ ఉండడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన జిల్లాలోని ఒక తెలంగాణ యూనివర్సిటీ గురి ఒక అమెరికాలోని ఒక యూనివర్సిటీతో అనుబంధం చేసుకోవడం రానున్న రోజుల్లో పిల్లలకు భవిష్యత్తులో చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ వెళ్లి చదువుకునే విధంగా అక్కడ ఉండే విధంగా వారికి అకామిడేషన్ ఇచ్చే విధంగా వారితో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఎంపీ గారు ప్రయత్నం చేయడం మన జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి నిజంగా మన జిల్లా ప్రజలు గౌరవ ఎంపీ కవితక్క గారు ఎన్నుకోవడం వారి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆమె కూడా ఒక్క నిమిషం కూడా గడియారికం లేకుండా ఇప్పటికే పసుపు మద్దతు ధర గురించి 4 రాష్ట్రాలు మమ్మల్ని తీసుకెళ్లింది. దాని తర్వాత ఢిల్లీ తీసుకెళ్లింది, కేరళ తీసుకెళ్లింది, ముంబై తీసుకెళ్లింది ముఖ్యమంత్రులను కలవడానికి. తర్వాత ఢిల్లీ కేంద్ర మంత్రిని కలిసాం. మళ్ళీ ఇప్పుడు అమెరికా తీసుకెళ్లడం అనేక ఇట్లాంటి పర్యటనలు తీసుకెళ్లి జిల్లా అభివృద్ధి కోసం ప్రతి నిమిషం పాటుపడడం నిజంగా జిల్లా ప్రజలది మరియు ఎమ్మెల్యే గెలిచిన మాది కూడా అదృష్టంగా మేము భావిస్తాము. ఇప్పుడు మీరు అమెరికా పర్యటన ముగించుకొని రాగానే వెంటనే ఇమీడియట్ గా హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కదా. 2 మంత్రులతో పాటు జడ్పీ చైర్మన్ ని కూడా తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా. ఎక్కడ కూడా అంటే జిల్లాలో హరితహారం కార్యక్రమం సంబంధించిన అటవీ శాఖ మంత్రి ఇప్పటివరకు ఎక్కడ పాల్గొనలేదు, మన దగ్గరనే పాల్గొన్నారు కదా. ఎట్లా అంటే జనరల్ గా నేను రాత్రి 1 గంటకు ఫ్లైట్ దిగే ముందు వయా ఢిల్లీ రాగానే జోగురామన్ గారికి ఫోన్ చేశాను. అన్న ఇట్లా నేను వెనకబడిపోయినా 4-5 రోజులు లేను మరి హరితహారంలో, దయచేసి నాకు మీరు రావాలా అర్జెంటుగా, నాకు ఎట్లనే చేసి ఇంకా బ్రహ్మాండంగా స్టార్ట్ చేయాలా, మీరు వస్తే మా నియోజకవర్గంలో ప్రజలు ఇన్స్పైర్ అవుతారు, మీ స్పీచ్ మరి ఇదివరకు ఎట్లాంటి కార్యక్రమాలు ఇంకేమైనా మా దగ్గర లోపాలు నాకు తెలియజెప్పాలని వారిని అడగగానే వారు ఓకే అని చెప్పడం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వారికి అడిగాను, వారు కూడా నేను మినిస్టర్ గారు రమ్మంట అని వారు కూడా చెప్పడం. నిజంగా అడిగిన వెంటనే రాత్రి 1 గంటకు అనుకున్నాం, పొద్దున ప్రోగ్రాంకి రావడం, ఇలా బ్రహ్మాండంగా మేము ఇక్కడ పెరిగి గ్రామంలో చెట్లు పెట్టడం ఇదంతా చాలా సంతోషాన్ని కల్పించింది మాకు. ఇవాళ ప్రోగ్రాం కూడా చాలా బ్రహ్మాండంగా అయిపోయింది. కానీ హరితహారం విషయంలో దాదాపుగా కొన్ని ఏవైతే ప్రతి గ్రామానికి టార్గెట్ ఉన్న 40,000 చొప్పున ఇలా పెరికిడి గ్రామంలో దాన్ని రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంకాపూర్, గగ్గుపల్లి, ఇసపల్లి ఇప్పటికే చేరుకున్నాం. నందిపేట మండలంలో వెల్మల్ గ్రామంలో కూడా దాదాపుగా 40,000 చెట్లు పెట్టినాం. మేము ఇక్కడ లేకున్నా కానీ పర్సువేషన్ చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను ఖచ్చితంగా నాటి తీరుతాం. 2.5 కోట్ల చెట్లను పెడతాం. రానున్న 10 సంవత్సరాల్లో హరిత తెలంగాణ చేస్తాం. వర్షాలు వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలనే నినాదాన్ని నిజం చేసి చూపిస్తామని చెప్పి K6 ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. కానీ K6 ద్వారా ఒక సందేశం ఇస్తున్నాం. ఇవాళ చెట్లు పెట్టడం అన్ని రాష్ట్రాల్లో చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక రివాల్యుయేషన్ కింద తీసుకున్నాడు, హరిత రివాల్యుయేషన్, గ్రీన్ రివాల్యుయేషన్ కింద తీసుకున్నాడు. కాబట్టి బాధ్యతయుతంగా ఈయన మన జిల్లాలో 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది తలా 12 చెట్లు పెడితే 3.5 కోట్లు. మన జిల్లా యొక్క టార్గెట్ 3.5 కోట్లు. 3.5 కోట్ల చెట్లను మనం పెట్టగలిగితే ఏదైతే 26% నుంచి 33%కి వెళ్ళిపోవడం వల్ల ఈ గ్రీనరీ పెరిగి వర్షాపాతం పెరగడం, తద్వారా నిజంగా ఇలా చెరువులు తవ్వినప్పటికీ, చెరువుల పూడిక తీసినప్పటికీ మిషన్ కాకతీయ ద్వారా తర్వాత చెరువులు తీయడం, తర్వాత సాగునీరు ప్రాజెక్టులు కట్టడం, తర్వాత ఏదైతే ఉందో జలాల్పూర్ ద్వారా ఇంటెక్ వాళ్ళు తీసి నీళ్లు ఇవ్వడం, ఏదైతే మిషన్ భగీరథ ఉందో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి చెట్ల కాడికే వచ్చింది లింక్. వర్షాలు పడాలా, ఏ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలన్నా, రైతులు బాగుండాలన్నా, చెరువులు నిండాలన్నా, సాగునీరు ప్రాజెక్ట్ సక్సెస్ కావాలన్నా, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు రావాలన్నా వర్షాలు పడాలా. వర్షాలు పడాలంటే గ్రీనరీ కావాలి, గ్రీనరీ కావాలంటే చెట్లు ఉండాలి. ఇలా చెట్లది ఎంత నిస్వార్థ సేవ అంటే
ఆక్సిజన్ను మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ మనందరికి జీవనోపాధినిస్తూ జీవనమిస్తూ జీవితాన్ని ఇస్తూ ఒకవైపు జీవితాన్ని ఇస్తూ చెట్టు పెరిగిన తర్వాత నీడనిస్తూ చెట్టు ఫలాల ద్వారా కాయలనిస్తూ చెట్టు కళ్ళు ద్వారా ప్రజలకు ఆనందాన్ని ఇస్తూ చెట్టు చివరి సమయంలో పోయే సమయంలో కూడా మనం చనిపోయిన తర్వాత ఇలా ఉయ్యాలలేసి పిల్లగాన్ని ఊపాలన్నా చెట్టుకు కట్టి కావాలా, చివరికి చనిపోయిన తర్వాత కాడికాడికి తీసుకొని కాలేయాలన్నా చెట్టు కావాలా. అంటే తనను తను కాలబెట్టుకొని కూడా మన కోసం కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెట్టు. అట్లాంటి చెట్లను నరకవద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి బాధ్యతగా K6 శ్రీనివాస్ కానీ, అది జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కానీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ బాధ్యతయుతంగా 10 నుంచి 15 చెట్లు ఒక్కొక్కరు కానీ పెట్టినట్లయితే రానున్న 20 సంవత్సరాల్లో, రానున్న 2 తరాలు కాదు 10 తరాలకు ఇవాళ ఒక అమెరికా కానీ, లండన్ కానీ, జర్మనీ కానీ, ఫ్లోరిడా కానీ, తర్వాత నెదర్లాండ్స్ కానీ, ఆమ్స్టర్డామ్ కానీ, ఎక్కడ చూసినా జర్మనీ కానీ ఎక్కడ చూసినా కానీ వర్షాలు అధికంగా ఎందుకుంటే గ్రీనరీ. ఆ దేశాల్లో గొప్పతనం ఏంటంటే నిన్న మొన్న అమెరికా పోయినాం, ఏం లేదు గొప్పతనం, రోడ్లు వేయడం, చెట్లు పెట్టడం. చెట్లు పెడితే క్రైమ్, చెట్లు కోస్తే క్రైమ్, నరుకుతే క్రైమ్, జైలుకు నాన్ బెయిలబుల్. అట్లాంటి చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తున్నాం. హరితాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 250 కోట్ల మొక్కలు నాటుతామని కూడా ఖచ్చితంగా నాటి తీరుతాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కేసీఆర్ యొక్క ప్రత్యేకత. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సర్వేలో కూడా నంబర్ 1 ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఒక పని పట్టిందంటే దాని అంతు తేలినంత వరకు వదలడు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపడుతూ ఉన్నారో హరితాన్ని మా భుజాల మీద వేసుకొని మా నియోజకవర్గంలో నా వంతు బాధ్యతగా 100% చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ 6 నుంచి 8 గ్రామాల్లో 40,000 పై చిలుకు చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇప్పటికే మొదటి విడతలో హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వయంగా ఇక్కడ మీ నియోజకవర్గంలో ప్రారంభించారు. మరి ఇప్పటి వరకు ఆ మొదటి విడతలో ఏదైతే నాటిన మొక్కలు పరిస్థితి ఏమిటి, ఎన్ని అందులో బతికాయి? నిన్న మొన్న ఒక పేపర్లో తప్పుడు సమాచారం వచ్చింది శ్రీనివాస్ గారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మీరు వెళ్ళి మీకు ఏమన్నా ఎంతో చూడండి, చాలా స్పష్టంగా జీవన్ రెడ్డి గారి మొక్క, సీఎం గారి మొక్క, జోగు రామన్న గారి మొక్క, అటవీ శాఖ మంత్రి జిల్లా మంత్రి పోచాంగ్ గారి మొక్క, ఎంపీ గారు కవిత గారి మొక్కలను చాలా బ్రహ్మాండంగా టీ గార్డు పెట్టి బ్రహ్మాండంగా కాపాడినాం. ఒక పేపర్లో, ఈనాడు పేపర్లో వచ్చింది అది ఆనవాయిల్ లేదని చెప్పి నేను మీకు ఖండిస్తా ఉన్నాం. వారికి కూడా చూపించడం, మీరు వస్తే మీకు కూడా చూపిస్తాము. బ్రహ్మాండంగా పెంచుతున్నాం. మొదటి దఫాలో కేంద్ర మంత్రి జయదేవకర్, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి జోగురామన్న, జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన మొక్కలు నాటినాం. కానీ కరువు రీత్యా వర్షాలు లేక కొన్ని చెట్లు నష్టపోయినాం. మేము 100% అయినాం, రీచ్ అయినామంటే మేము పెట్టే చెట్లలో 20 నుంచి 30% చేరుకున్నా సరే, కానీ ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు తమ పెట్టిన చెట్టువన్నీ తన పిల్లల్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నారో అదే విధంగా తమ చెట్లను కాపాడవలసింది కోరుకున్నాం. ఎందుకంటే చెట్టు యొక్క స్వభావం చెప్పిన ఇందాక, ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. అంటే మంచినిచ్చి చెడుని తీసుకుంటుంది. మంచినిచ్చి చెడుని చేసుకునే ఈ ప్రపంచంలో ఎవరు లేరు, స్వార్థజీవులే అందరూ. మానవుడు స్వార్థజీవి అని అరిస్టాటిలే చెప్పిండు. అట్లాంటిది ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి చెట్టు మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు, మనం కాలేసేంత వరకు ఆ చెట్టు యొక్క అవసరం మనకు ఉంది. కాబట్టి దయచేసి బాధ్యతాయుతంగా నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, వృద్ధులు, వికలాంగులు, టీచర్లు, అడ్వకేట్లు, పోలీసులు, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక గ్రీన్ రివల్యూషన్ వచ్చే విధంగా ఎటు చూసిన మొక్కలు, అసలు మొక్కలు నాటుదామంటే జాగా లేకుండా అట్లాంటి చెట్లను పెడితే రానున్న తరాలకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తద్వారా మంచి వర్షాలు పడి భూమి సాగులోకి వచ్చి ఖచ్చితంగా బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని మేము భావిస్తాను. కాబట్టి దయచేసి బాధ్యతాయుతంగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెట్లు పెట్టడం ఎంత సేఫ్టీగా తీసుకుంటామో చెట్లను కాపాడుకోవడం, నరకకుండా ఉంటే ఎవరైనా కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా స్టేషన్లో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ కంప్లైంట్ ఇవ్వాలి. ఏ ఒక్క వ్యక్తి ఒక చెట్టు కొట్టడానికి అర్హత ఎవరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత సంవత్సరం మీరు ఏదైతే హరితహారం కింద సామూహికంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఏర్పాటు చేసి ప్లాంటేషన్ చేశారు, మసీదులో సైరన్ పెట్టి ఇట్లా, మరి ఈ సంవత్సరం కూడా అట్లాంటి ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారు? గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు వస్తే షేపూర్ నుంచి పడితే నిజామాబాద్ వరకు మొత్తం ఆన్ రైడ్ లో స్లో సైరన్ లో చేసాం.
వేరే మండలాల్లో కూడా ఒక సైరన్ ద్వారా అన్ని చెట్లు పెట్టడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. మేము అనుకున్నది రీచ్ అవుట్ కాదు, మేము అనుకున్నది 3 పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఒక్కంతలు కాదు, 40,000 కాదు, ఊరికి 1,00,000 మొక్కలు నాటడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది మా లక్ష్యం. ఎందుకంటే ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తా ఉన్నాం. ఎంపీడీఓలు ఎంఆర్ వాళ్ళది రివ్యూ అయినాయి. మొన్న అమెరికా పోయే ముందు కూడా రివ్యూ తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇవాళ మళ్ళీ నేను రివ్యూ తీసుకుంటా, మళ్ళీ దాన్ని ముందర పోయే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని మొదటిది ప్రారంభించేసి ముందుకు సాగుతున్నారు కదా. అయితే ఈసారి హరితహారంలో ప్రత్యేకంగా ఏమైనా ఓడిఎఫ్ పూర్తి చేసిన 100% అన్ని పథకాలు పూర్తి చేసిన గ్రామాలకు మీరు అంటే డెవలప్మెంట్ విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? చెట్లు కూడా టార్గెట్ కంటే ఎక్కువ శాతం పూర్తి చేసిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఫండ్? లాస్ట్ టైం ఎవరైతే 100% ఓడిఎఫ్ చేసారో వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు కూడా వేరే ఫండ్స్ ఇవ్వడం జరిగింది, రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామాలకు డబ్బులు కూడా ఇచ్చినాం అదనంగా, నేను కూడా మా ఎమ్మెల్యే నిధుల నుండి. కాబట్టి అదేవిధంగా ఈసారి కూడా 100% ఈ హరితహారంలో సక్సెస్ అయిపోయి చెట్లు నాటిన వారికి ఖచ్చితంగా మేము ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తాం. ఎవరైతే చెట్లు నాటరో ఆ గ్రామాలకు ఫండ్స్ ఇవ్వడం కూడా మానేస్తామని చెప్పి తెలియజేస్తూ మా సర్పంచులు, మా జడ్పీటీసీలకు, మా ఎంపీటీసీలకు చేతులెత్తి ఒకటే దండం పెట్టి అడుగుతా ఉన్నా, దయచేసి మీకోసం, మీ కాబోయే మన్మరాళ్ళ గురించి, మన్మల్ల గురించి, మీ తరాల గురించి, మీ కాందాన్ గురించి అన్న చెట్లు పెట్టండి, బాధ్యతయుతంగా తీసుకోండి. చెట్లు లేకపోతే రానున్న రోజుల్లో స్నానం చేయడానికి నీళ్లు దొరకవు, తాగడానికి నీళ్లు దొరకవు. ఇప్పటికే తాగడానికి నీళ్లు కొనుక్కుంటున్నాం, స్నానం చేయడానికి నీళ్లు కొనుక్కుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 40,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ కనుక మీరు చెట్లు పెట్టకపోతే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ ఈ కార్యక్రమాలని ముందడికి పోవడానికి వీలుండదు. కాబట్టి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా 15 నుంచి 20 మొక్కలను నాటండి. హరితహారాన్ని గౌరవ తెలంగాణ హరితహారాన్ని చేరుకోండి, బంగారు తెలంగాణ నిర్మాణం చేయండి. మొక్కలు నాటండి, వానలు వాపసు తీసుకురండి, కోతులను వాపసు జంగల్కు పంపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. చివరిగా ఇప్పుడు K6 ప్రేక్షకులకు, మీ నియోజకవర్గ ప్రజలకు ఈ హరితహారం గురించి మీరు ఎలాంటి పిలుపునిస్తారు? ఇది ఒక గ్రీన్ రెవల్యూషన్ కింద తీసుకొని ఆర్మూర్ నియోజకవర్గంలోని దాదాపుగా 1,77,000 మంది ఓటర్లు ఉన్నారు. తలా 20 మొక్కల చొప్పున పాపులేషన్ అంటే ఇంకా దానికి ఒక 3 అంతలు వేసుకుంటే 2 అంతలు వేసుకుంటే 3 లక్షల మంది ఉంటారు. కాబట్టి 3 లక్షల మంది మరి తలా 15 నుంచి 20 మొక్కలను నాటవలసిన బాధ్యత తీసుకొని ప్రతి గ్రామాల్లో, మండలాల్లో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విఆర్ఓలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దత్తత తీసుకొని వారు చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దత్తత తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. పిఆర్ డిపార్ట్మెంట్ రోడ్ల వెంబడ చేస్తూ ఉన్నారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు చెట్లు. కాబట్టి వరుస పెట్టి మనకున్న జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో 3 మండలాలు ఒకటి ఉంటే పట్టణంలో, ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున సామూహికంగా మొత్తం కౌన్సిల్ అందరూ కలిసి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెట్లు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన చెట్లను కాపాడుకోండి బాధ్యతయుతంగా. మా దగ్గర విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది. ప్రతి విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఒకటే చేతులెత్తి నమస్తే పెడతా ఉన్నా. ఎందుకంటే K6 మీరు అందరు చూస్తారు కాబట్టి ప్రతి గ్రామ అభివృద్ధి కమిటీలు సభ్యులు నిర్ణయం తీసుకోండి. అంకాపూర్ గ్రామంలో మన 40,000 చెట్లు పెట్టారు. మీ అభివృద్ధి కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో 40,000 చెట్లు పెట్టండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చెట్టుకు పొక్క దువ్వడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం, చెట్టుకు ఫ్రీగా ఇస్తా ఉన్నాం, చెట్టుకు పెంచడానికి నీళ్లు ఇవ్వడానికి ఫ్రీగా ఇస్తా ఉన్నాం, నీళ్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం, దానికి ట్రీ గార్డ్ కంచె పెట్టడానికి దానికి డబ్బులు ఇస్తాం. అన్ని రకాల డబ్బులు మేము ఇస్తున్నప్పుడు ఒక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు బాధ్యతయుతంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాధ్యతయుతంగా, ఎమ్మెల్యేగా నేను సామూహికంగా మనందరం కలిసి బాధ్యత తీసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని, ఆ రోజు నుంచి ఆ రోజు వరకు ఇన్ని, ఈ విధంగా చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. పెట్టిన ప్రతి చెట్టును కాపాడుకుందాం. ఈ రోజు చెట్టే రేపటి మనకి నీడనిస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ మనం చెట్లు పెంచకపోతే రేపు నీడ లేదు, నీళ్లు లేవు, తాగడానికి లేదు, వంట చేసుకోవడానికి కూడా నీళ్లు ఉన్నాయి, స్నానం చేయడానికి కూడా నీళ్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి దానికి కారణం చెట్టు. మనం బతకాలంటే ఇవాళ ఆక్సిజన్ మనకి చెట్ల ద్వారా రాకపోతే ఒక రోజు ఆక్సిజన్ మనం యూడి చేస్తే 3,000 రూపాయలు. జీవితాంతం మనం ఆక్సిజన్ కనుక కొనుక్కుంటే, కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కూడా కొంటుర్రు, కొన్ని దేశాలలో ఆక్సిజన్ కొంటుర్రు. అట్లా కనుక కొంటే 5 కోట్ల రూపాయలు ఒక మనిషికి అయితే జీవితకాలంలో. మన జీవితకాలం ఇంకా 30-40 ఏళ్ళు బతకాలంటే ఖాళీ ఆక్సిజన్ కొనాలంటే 5 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లాంటి చెట్లను మీరు కాపాడుకోండి.
ఫ్రీగా వస్తుంది, మనకు ఫ్రీ ఆక్సిజన్ ఇస్తుంది, మన చెడును వదిలేసింది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి, తద్వారా రైతులు బాగుపడతారు, తద్వారా భూముల వల్ల పంటలు పండుతాయి, తద్వారా ఆ పంటలను అమ్ముకోవడం వల్ల రైతాంగం బాగుపడతారు. రైతే రాజు, రైతు రాజు ఉన్న రోజే ఈ రాజ్యం బాగుంటది. కాబట్టి రైతే రాజన్న రాజ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనందరం కలిసి సామూహిక చెట్లు పెడదాం. ప్రతినిత్యం ఇలా ఒక పూలదండ వేయడం కాదు, ఒక బొకే చేయడం కాదు, ప్రతి ఒక్కరు ఒకరికొకరిని కలిసి ఒక చెట్టు పెట్టుకోవడం. ఒక ప్రాంతానికి ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆనవాయితీగా చెట్లు పెట్టడం, ఒకరొకరి ఇంటికి వస్తే పూలదండ వేయడం కాదు, 2 చెట్లు తీసుకొని రావడం, చెట్లు పెట్టించడం. అట్లా ప్రభుత్వం ఒకవైపు చెట్లు ఇస్తుంది, చెట్ల మొక్కలకు డబ్బులు ఇస్తుంది, దాంతోపాటు నీళ్లకు డబ్బులు ఇస్తుంది, ట్రీ గార్డులకు డబ్బులు ఇస్తుంది, చెట్ల మొక్కలకు డబ్బులు ఇస్తుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొత్తం హార్మోని ప్రజలందరూ ఏకమైపోయి మనం నంబర్ 1 నిజామాబాద్ జిల్లాలో రావాలా, తెలంగాణ రాష్ట్రంలో కూడా నంబర్ 1 ఉండాలంటే ఖచ్చితంగా మనము బాధ్యతాయుతంగా మరి చెట్లని నాటుకోవాల్సిన బాధ్యత ఉంది, చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆ చెట్లను భద్రతగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వారం రోజులు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. ఓవరాల్ గా చూసినట్లయితే హార్మోన్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు పోతుందో హరితహారం కార్యక్రమంలో కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజిరెడ్డితో శ్రీనివాస్, K6 న్యూస్, నిజాం.